మీ క్రేజీ క్రిష్. సో మా ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మన న్యూస్ ఛానల్లో ఒక చిన్న వీడియో అనమాట ఇది. ఓకేనా, తమ్నీల్ చేసే అంటారు మీరైతే. ఓకేనా, చూసే మళ్ళీ చూడడానికి వచ్చారు వీడియోలో ఏముందని చెప్పేసి. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అండ్ మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. సో సాటర్డే వచ్చేసి మా అక్క వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. సో సండే వచ్చేసి మా వదినతో టైం స్పెండ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ రాఘవ పేరు గుర్తుపెట్టుకో, ఆల్మోస్ట్ నెక్స్ట్ వ్లాగ్ ఇక్కడే అనమాట మంది. ఓకేనా, ఇక్కడికి వచ్చి నేను బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నీకు, నువ్వు కామెంట్ చేసావు అదనమాట గైస్. ఎస్ఆర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది మియాపూర్ మెట్రో స్టేషన్కి అనమాట. సో అక్కడి నుంచి అరౌండ్ 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. అది మొత్తం వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. ఇంకా ఏమైనా లైక్ చేయకపోతే మజా లైక్ చేసేసి, ఓకేనా, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి. ఒక ఫుడ్ బ్లాగే కాదు, నా డైలీ లైఫ్ కంటెంట్ కూడా చేయబోతున్నా. ఎందుకంటే నాకు క్రియేషన్ మీద, అది కంటెంట్ క్రియేషన్ మీద చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి, అంటే ఇష్టం అనమాట. చాలా హోప్ కూడా ఉంది నాకు. ఓకే, నేను దీంట్లో రీచ్ అవ్వగలను చెప్పేసి. మీకు కూడా కంటెంట్ క్రియేషన్ చాలా ఇష్టం ఉంటే పక్కా ఈ రోజే స్టార్ట్ చేయండి, ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఓకేనా, కెమెరా ముందు భయపడుతున్నారా? అసలు భయపడకండి. ఎవరి కోసం బ్రో, ఎవరికి భయపడాలి బ్రో? కంటెంట్ క్రియేషన్ ఇంపార్టెంట్ బ్రో. ఇప్పుడున్న లైఫ్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో కంటెంట్ అనేది చాలా ముఖ్యం. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలి ఒకరి ముందర. సో అదే నువ్వు కెమెరా పెట్టుకొని మాట్లాడితే నీ వీడియో ఎంతమంది చూస్తారో అర్థం చేసుకో. చలో వ్యూ చూద్దాం. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎస్ఆర్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ వ్యూ ఇలా ఉంటుంది అనమాట వ్యూ. సో ఫైనల్గా నేనైతే ఇంకా మెట్రో అయితే వచ్చేసింది, మెట్రో ఎక్కాలన్నమాట. సో ఇది అనమాట. మన హైదరాబాద్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో ఒకసారి మీటప్ కూడా అవుదాం అనుకుంటాను. ఎందుకంటే నాకు హైదరాబాద్కి వచ్చినాక చాలా ప్లేసెస్ చూడాలి. సో వెళ్తా ఉన్నాను డైలీ. సో బట్ ఏంటంటే అదనమాట, లైక్ మంచి ప్లేస్కి వెళ్ళలేదు. సో అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళని మీట్ కావాలి. సో మళ్ళీ మా వదిన దగ్గర కూడా పోవాలి. ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫుడ్ బ్లాగ్ తీయాలనుకున్నా మా వదిన వాళ్ళ ఇంట్లో. సో ఇంకా అక్క వాళ్ళు ఎలాగో వచ్చారు. ఇంకా బాలాజీ కాల్ చేశాను నాకు మార్నింగ్. బాలాజీ అంటే మా మామ కొడుకు అనమాట. ఒకే ఊరు, అదకి ముందరే ఉంటాం. మా ఇల్లు అదే రోడ్డు వాళ్ళ ఇల్లు, రోడ్డు మా ఇల్లు. చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అనమాట మేము. సో ఇప్పుడు బాలాజీని వస్తాడనమాట నన్ను పిక్ చేసుకోవడానికి. సో అంతలోపు నేను ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి నాకు ఆకలిస్తానని చెప్పేసి అలా ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఒక చాయ్ తర్వాత మస్కాబన్ ఆర్డర్ చేసిన. సో ఇక్కడ ఈ మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి చాలా బస్సెస్ అనేది ఇక్కడ నుంచే వెళ్తాయి అనమాట. లైక్ నార్త్ సైడ్ వెళ్తాయి, మరి మన ఆంధ్రాకి వచ్చేవి కూడా ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర లైక్ ఒక అయ్యప్ప టెంపుల్ ఉంటుంది అనమాట. అయ్యప్ప టెంపుల్ దగ్గర మనకి అనంతపురికి కానీ లేకపోతే అన్ని మన ఆంధ్రాకి వచ్చే బస్సులు ఉన్నాయి ఇక్కడనే స్టార్ట్ అవుతాయి, ప్రైవేట్ బస్సులు అనమాట. ఇంకా గవర్నమెంట్ బస్సులు అంటే ఇంకా మ్యాక్సిమం ఏపీఎస్ఆర్టీసీ అంటే ఇంకా బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. చలో గైస్, నేనైతే చాలా చెప్పటి నుంచి అడుగుతా ఉన్నా, అన్న అయితే పట్టించుకోలేదు అనమాట. నాకు జస్ట్ ఒక చాయ్ ఒక బన్నీ అన్న, మస్కాబన్ అంటే మస్కాబన్ లేదన్నాడు. సర్లే అని చెప్పేసి నాకు క్రీమ్ బన్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అని చెప్పి ఇంకా క్రీమ్ బన్ ఒక చాయ్ తీసుకున్నా. సో చాయ్ తీసుకొని ఇంకా ఎక్కడ కూర్చోలో ఫస్ట్ చూసే ప్లేస్ అయితే ఎక్కడా లేదు. ఇంతకుముందు ఒక అంకుల్ కూర్చోండి ఆడ, అంకుల్ లేచిపోయినాడు అంటే అదే సరే ఎక్కడికో వెళ్ళిపోయినాడు. సరే అని చెప్పేసి అంకుల్ వచ్చినాక లేద్దాంలే అని చెప్పేసి ఇంకా మంచిగా కూర్చొని తింటా ఉన్నా. మధ్యలో అంకుల్ వచ్చాడు. అంకుల్ రాగానే ఇట్లా చూశాడు నాకల్లా. లేద్దాం అనుకున్నా, లేదు పర్లేదు కూర్చోది నన్ను. అబ్బా ఇంకా మానవతం బతికాను. ఒక అంకులే అనమాట, ఇట్లా చేయి చూపించాడు ఇందాక అంకులే. సో చలో ఇంకా పన్ను అయితే చాలా బాగుంది, మెత్తగా ఉంది. నోట్లో తింటానే ఇట్లా కరిగిపోయింది. బాలు అనమాట, బాలు ఫేస్ రివీలా. ఓకే, ఫేస్ రివీల్ చూపిస్తాం మీకు. ఓకేనా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇదే అనమాట అక్వాల్ ఉండే ఏరియా. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా కూల్గా ఉంది క్లైమేట్. చాలా 3 days నుంచి చాలా కూల్గా ఉంది. లైక్ క్లైమేట్ ఎందుకో మరి ఏమో తెలీదు, వర్షాల వల్ల ఏం వల్లే. సో ఇదనమాట గైస్, బాల్కనీ వ్యూ చాలా బాగుంది. అంతా బిల్డింగ్లే ఉన్నాయి చుట్టుపక్కల, చెప్పాల్సిన అవసరం లేదు. చెట్లు కూడా ఉన్నాయి. సో ఎలా ఉందంటే గాలి చాలా బాగుంది. సో గైస్ ఫైనల్గా మేమైతే మూవీకి ప్లాన్ చేసినాం. ఈవినింగ్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. సో మూవీ టికెట్స్ అయితే బుక్ చేసినారు. అదే వీళ్ళైతే అన్న మరి బాలాజీ ఇద్దరు బుక్ చేసినారు. ఏ సినిమానో విష్ణు ఏదో సంథింగ్ పేరు ఉంటుంది, నాకు కూడా ఐడియా లేదు. సరే చెప్తాను ఆగండి, ఒక పోస్టర్ వస్తుంది, ఆ పోస్టర్ చూపిస్తుంది. ఓకేనా, అదనమాట హైదరాబాద్ లైక్ నైట్ టైం వ్యూ అదే ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా అలానే ఉంది బ్రో. ట్రాఫిక్ కూడా ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్. బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్ ట్రాఫిక్ కొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మెట్రో స్టేషన్ దగ్గర చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి నాకు సో అన్న అక్క అనమాట. సో అక్కడ బాలాజీ వైట్ టీ షర్ట్. సో వీళ్ళే అనమాట న్యూలీ మ్యారీడ్ కపుల్. అన్న వాళ్ళు వచ్చేసి ఒకప్పుడు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినారు. ఇంకా సరే అని చెప్పేసి బాలు వచ్చేసి విజయవాడలో ఉంటాడు, ఎంబీబీఎస్ ఉన్నాడు. సో ఇక్కడ రీసెంట్గా వచ్చినారని చెప్పేసి ఇక్కడ వీళ్ళ హోమ్ విజిట్ చేద్దామని వచ్చినాడు నాకు వచ్చి. ఇంకా నన్ను కూడా రమ్మంటే ఇంకా నేను కూడా చాలా కలవగా అని చెప్పేసి నేను కూడా వచ్చేసిన. ఇంకా అలాగే ఎలాగో మా ఉదయం దగ్గర నేను ఫుడ్ బ్లాగ్ తీయాలనుకున్నా కదా, అసలు వెళ్ళిపోయి అంతా ఒకే దాంట్లో బ్లాగ్ తీద్దామని చెప్పేసి ఇంకా అనుకునేసి వచ్చేసినాను. సో అదనమాట. మేమైతే నేను బోండాలు ఆర్డర్ చెప్పుకున్నా. బోండాలు అయితే ఇంకా ఎలా ఉన్నాయంటే మా రోడ్డుకి వేసి కొడితే అది రోడ్డు పగిలిపోతుంది, అంత గట్టిగా ఉన్నాయి. బట్ ఏంటంటే బాగా హార్డ్గా ఉన్నాయి కాబట్టి ఇంకా తిన్నాను అనమాట, తప్పదు. సో మేమే అనమాట నలుగురం వచ్చింది. సో అక్క, అన్న, బాలు, నేను ఏ సినిమాకి వచ్చాం ఎక్కడంటే రంగా థియేటర్. రంగా థియేటర్ అని చెప్పేసి మీకు ఐడియా ఉండదు, మియాపూర్లో ఉన్న వాళ్ళకైతే. విష్ణు విన్యాసం అనే మూవీ అనమాట ఇది. సో 27th February వచ్చేసింది, కానీ మేమే లేట్ వచ్చినాం అనమాట, మాకు తెలియదు. సో కలిసినప్పుడు ఇంకా మూవీకి ఏదో ఒకటి పోవాలనుకొని ఇంక ఇట్లా వచ్చేసినాం అనమాట. సో మూవీ ఎలా ఉందో క్లిప్స్ పెడతాం, చూసేయండి, ఓకేనా? చలో మళ్ళీ మూవీ క్లిప్స్ యాడ్ చేద్దామా? నవ్వు చూడమనండి, ఏదో ఒకసారి నవ్వు, పర్లేదు నవ్వు నవ్వు. నా నవ్వుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఫ్యాన్స్ ఏంటి, అందులో ఫ్లైట్ వెళ్ళిపోతాయి. సినిమా అయితే అయిపోయింది. మొత్తం లోపల కమెడియన్లే ఉన్నారు మా సినిమాలో మొత్తం. నిజంగానే కొంచెం ఫస్ట్ లో బాగుండే, కామెడీ ఉంది. కానీ అతను మాట్లాడేది కొంచెం ఓవర్గా మాట్లాడినాడు, మాట్లాడుతున్నాడు, నాకు నచ్చలేదు అనమాట. సో ఫైనల్ గా ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. సో రేపు మనం మళ్ళీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో వదిన లైక్ చికెన్ చేసుకొని తింటాం అనమాట. సో అది ఎలా చేసుకున్నాం ఏం కదా అని చెప్పి చూపిస్తాం మొత్తం. సో ఫైనల్గా అయితే నేను ఇప్పుడే నిద్ర లేచిన. సో లేచి మొహం కడుక్కున్నాను అనమాట. కడుక్కోగానే మన హెయిర్ ఇలా అయిపోయింది, ఇందాక హెయిర్ వేరే ఉండే. సో నేను చాలా మంది అడిగారు, ఇప్పుడు పింపుల్స్ నీకు చాలా ఉండే కదా, ఇప్పుడు ఏమైపోయాయి అంటే మాడిపోయాయి బ్రో. ఎప్పుడు అట్లే ఉంటాయి బ్రో, ఒక ఏజ్ అన్నాక పింపుల్స్ వస్తాయి బ్రో, ఓకేనా? అది ఎవడో కాదు, మా ఫ్రెండ్ అడిగాడు, నీకే రాదు, ఓకేనా? సో ఇదనమాట అక్క వాళ్ళు ఉండేది కొత్త ఫ్లాట్. సో 2 BHK అనమాట, ఉండేది ఇద్దరే అనమాట. 2 BHK తీసుకున్నారు, ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలి కాబట్టి. సో నాకు తెలిసి ఈ ఇల్లు కరెక్ట్ ఏరియాలో కరెక్ట్ ప్లేస్లో ఉంది, ఎందుకంటే ఆ వ్యూ అట్లనే ఉంటుంది, సో ఆ వెంటిలేషన్ అట్లనే ఉంటుంది, అన్నీ బాగుంటాయి. సో ఫైనల్గా లెగ్ పీస్ ఇచ్చినాడు అన్న నాకు, ముందే నేను కడుపులోకి వేసిన. సో ఏమేమి చేసినారో చూద్దాం. బగారా రైస్, చికెన్ కర్రీ, మరి లెగ్ పీస్, దాని తర్వాత సలాడ్ అన్నీ ఉన్నాయి. సో నాకైతే టేస్ట్ విషయానికి వస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది, ఓకేనా? టేస్ట్ ఎలా ఉందంటే బయట రెస్టారెంట్లో టేస్ట్ వస్తుంది కదా, అట్లనే అనిపించింది నాకైతే. సో లిటరల్గా. సో ఫైనల్గా తినేసినాం, అందరం కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తూ. ఆ సినిమా ఏంటో కామెంట్ చేయండి, ఓకే? చలో నేనైతే ఇంకా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టింది, 1 hour 1.5 hour పడుతుంది. సో అదనమాట. సో నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను ఇప్పుడే. సో ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా వచ్చాడు మనోడు కిందకి అయితే, అందుకోసం నేను కిందకి వెళ్ళిపోయాను తొందరగా. సో అదనమాట. నేను ఏం చేసిన అంటే తప్పు మా చెప్తాను చూడు, ర్యాపిడో వేరే డెస్టినేషన్ పెట్టినా, అది వేరే చోట ఎత్తుకుపోయింది. దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకొని లొకేషన్ కరెక్ట్ పెట్టే పాటికి 150 ఉండే, మొత్తం కాస్త 160 చూపించింది కాస్ట్ నాకు. సో బస్సులో పోతే 40 రూపాయలు అయ్యేదంట, నాకు తెలియదు ఆ విషయం. సో ఎవరైనా కూడా బస్సు ప్రిఫర్ చేయండి ఇప్పటి నుంచి, ఓకేనా? ఏంటో నేను కూడా అంతే బ్రో, ఇప్పటి నుంచి బస్సు అయితే ప్రిఫర్ చేస్తాను, ఓకేనా? బస్సు అంత రష్గా ఏం లేదు బ్రో, బెంగళూరులో అంత రష్ అయితే ఏం లేదు ఇక్కడ, అంటే లైక్ అవుట్స్కట్స్లో, సిటీస్లో అయితే చాలా ఉంది, అదనమాట. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ ముందర ఆటో పోతున్నా, ఈ గద్ద చూడు, దీంట్లో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 మంది ఉన్నారు బ్రో. అది ఆటోనా లేకపోతే ఇంకేమైనా పైలెట్టా?
సో అదనమాట గైస్. ఫైనల్గా అయితే మనం పటాన్ చెరువు సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. మా వదిన అయితే పటాన్ చెరువులోనే. సో ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అదే చెప్పాను 1 అవర్ అరౌండ్ అంత పడుతుంది. ర్యాపిడో అయితే చిన్నగానే పోతున్నాడు. ఎందుకంటే మొన్న ర్యాపిడోలో పోతుంటే మాల్కి ఒక వీడియో పెట్టాను కదా బ్లాగ్, దాంట్లో ఎట్టంటే పోయాడు. నాకైతే కోపం వచ్చింది, పడేస్తాడేమో అనిపించింది. అన్న కూడా చెప్పా, అన్న వద్దులే అన్న, అంత నాకేం తొందర లేదు, చిన్నగానే పోంటే చిన్నగానే పోతున్నాడు. సో ఫైనల్గా నేనైతే మా వదిన ఉండే ఏరియాకి అయితే వచ్చినాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, నా కోసం వెయిట్ చేసి కడుపు కాల్చుకుంది పాపం. సో వచ్చేటప్పుడు ఇంకా ఏమైనా హోటల్లో దొరికితే తీసుకురా అంటే సరే ఇంకా నేను దగ్గరలోనే అంటే ఇంకా మీ ఏరియాలోనే ఉంటుంది మంచిగానే అక్కడ దోశ అని చెప్పేసి ఇక్కడికి వచ్చినా అనమాట. సో గైస్ ఇక్కడ ఎగ్ దోశ బాగుంటుందని విన్నాను. సో నేను డబల్ ఎగ్ దోశ అయితే మా వదినకి అయితే తీసుకుందామని ఇంకా చెప్పేసిన అనమాట. సో డబల్ ఎగ్ దోశ ఎంత అరౌండ్ ఒక 50 రూపీస్ ఎంతో బ్రో అంతే. సో నార్మల్ దోశకి 40, అదే నార్మల్ అంటే సింగిల్ ఎగ్కి, డబల్ ఎగ్ అయితే 50 రూపీస్ అంటే 10 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పి నేను డబల్ ఎగ్గే తీసుకున్నాను. సో ఇదనమాట మా వదిన ఉండే అపార్ట్మెంట్. సో ఇచ్చేసిన అనమాట. ఇంకా వెయిట్ చేసి లాస్ట్కి నువ్వు తినవా అని అడిగితే నేను తిన్నాను ఫుల్గా, నువ్వు నెమ్మదిగా నెమ్మదిగానే చికెన్ చేసుకుందాంలే, ఇప్పుడు ఇందాకే మార్నింగ్ తిన్నా అక్క వాళ్ళ ఇంట్లో బాగా చేసింది అని చెప్పిన. సరే అని చెప్పేసి ఇంకా తింటా ఉంది. సో గైస్ నెక్స్ట్ ఏం చేద్దాం, చికెన్ కదా, ఓకే చికెన్ రెడీ చేద్దాం ఇప్పుడు. సో చికెన్ తెచ్చేసిన ముందే నేను రాకనే అర్థం అయిపోయింటుంది, ఇంకా వీడు మొత్తం లాగే ఉంటాడు లేదని చెప్పి, అందుకే చికెన్ ముందు తెచ్చుకుంది. ఇక్కడ కూడా అంతే, అవుట్స్కట్స్లో పటాన్ చెరువు ఇది మొత్తం చాలా బాగుంది. బ్రో చాలా పీస్ఫుల్గా ఉంది బ్రో, బయట అవుట్స్కట్స్లో చాలా పీస్ఫుల్గా ఉంది, ఒక్క డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇదనమాట బాల్కనీ. సో బాల్కనీ కూడా చిన్నగానే ఉంది. ఇది రూమ్ వాళ్ళది 1 BHK. ఇంకో అక్క ఉంటుంది శ్రావ్యారెడ్డి అని చెప్పేసి, భార్గవి శ్రావ్యారెడ్డి, సాయి భార్గవి రెడ్డి శ్రావ్యారెడ్డి అంతే, వీళ్ళే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, రెడ్డి ఉన్నారు. సో అదనమాట. చికెన్కి అన్నీ తెచ్చేసింది ముందే నేను రాకనే. సో కొబ్బరి ఏదంట కానీ కొబ్బరి దొరికింది. ఇంకా ఎగ్స్ ఉన్నాయి, ఈ ఎగ్స్ వచ్చేసి బాయిల్ చేసుకోవాలి, ఈ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుందాం. సో చికెన్కి కూడా చికెన్ కడిగేసి రెడీగా పెట్టింది. నేను ఏదో చేద్దామని వచ్చినా ఇదేం చేయలేకపోతున్నా, ఎందుకంటే అన్ని చేసి ముందే పెట్టేసింది బ్రో, ఏం చేస్తాను చెప్పింది. నేను కట్ చేద్దాం అనుకున్నా, నేను కోద్దాం అనుకున్నా, కానీ అది అవ్వదమ్మా. ఓకే, నేను సినిమా గురించి అయితే రివ్యూ చెప్పబోతున్నా. సినిమా గైస్ మొత్తం అంతా కామెడీ ఉంది, ఫన్గా ఉంది. దాంట్లో మొత్తం హీరో కామెడియను, హీరో పక్కన ఉండే ఫ్రెండ్ కమెడియను, అంత విలన్ లేదు దాంట్లో, కానీ అందరు కమెడియన్లే బ్రో దాంట్లో. మొత్తం కమెడియన్ మొత్తం తీసుకొని వచ్చి ఒక సినిమా తీసినాడు. ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాకైతే అనిపించింది కరెక్ట్గానే తీసుకొని వచ్చినాడు పర్సెస్ని, మొత్తం అంతా కమెడియన్లో ఉన్నారు దీంట్లో అనుకున్నా. సో ఫైనల్గా లాస్ట్కి అయితే ఆమె ఏం చేస్తుందంటే, పెళ్ళి అయిపోతుంది, వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ మామ అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయింటాడు అనమాట చిన్నప్పుడే. సో దత్తగా తీసుకొని పెంచుతా ఉంటాడు అనమాట మొత్తం. అతను ఆస్తి కోసం ఇదంతా చేసింటాడు సినిమా. మీరే చూడండి, అవన్నీ తీస్తేనే అంటే మీ రూమ్ ఇట్లా పెట్టుకున్నారు, గలీజ్ పెట్టుకున్నారు అని అర్థం అవ్వదు. పనాం రాకపోతే మీరు నీటి పెట్టుకోవాలి కదా. వేసి ఇప్పుడు నేనే చేస్తాను చికెన్, ఓకేనా? చూడండి అద్దంలో తీసుకునేంత పని ఏం లేదు, చేస్తాను. ఫస్ట్ ఏమే ఆయిల్ ఇలా నెయ్యా, చికెన్ నెయ్యితే చేస్తారా? ఏమోలే. సో ఇది గలీజ్గా ఉందా అనుకోద్దండి, పని మనిషి అంటే అందుకే క్లీన్ చేయలేదు ఇది ఇదంతా, లేకపోతే క్లీన్గానే ఉంటుంది పాపం, నాకు అవసరం లేదు. కానీ ఏమంటే నీట్గా పెట్టుకోవాలన్నమాట. పొద్దున్నే లేస్తానే కాలేజీకి పోతారు, 10 గంటలకు 11కు వస్తుంది, క్లీన్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. బిర్యానీ ఆకులు ఓకే. ఇంకా దీంట్లోకి ఏమేమి మసాలా వేస్తారు? ఇవి ఉన్నాయా అన్నీ? ఉన్నాయి. ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ. జీలకర్ర వేయరు కదా, ఆవాలు కూడా. నెయ్యి ఇదేనా? ఓ అల్లం వెల్లుల్లి పేస్టా? ఏది? ఓహో ఇదే. సో ఇది నేనే అనమాట, ఇందులో నేను తెచ్చిన నెయ్యి. అప్పుడే ఒక 1 వీక్ అయిపోయి, 1 వీక్ కూడా కాలేదు. 2 వీక్సా? నేను వచ్చి 2 వీక్సే కాలే. ఎప్పుడు వచ్చినా చెప్పు. నేను ఏమో అయితే 2 వీక్స్ అయినా కూడా నేను వచ్చి ఇది ఓపెన్ చేయలేదే. ఓపెన్ చేసాను నా చెయ్యి కూడా పట్టుకుంటా.
ఫైనల్లీ వచ్చేసింది. గడ్డ కట్టిపోయింది ఇది. నీళ్ళు పోనీ. ఇది గ్యాస్ అయిపోయింది. ఓకే, గ్యాస్ ఆపేసింది. టెక్నాలజీ. సో గైస్ నేను నెయ్యితో చేయడం కష్టం చేశాను. నెయ్యి నూనె 2 కదా ఇది. నెయ్యి ఎక్కువ ఉందండి. 2 ఊరికే ఉంది. అంటే టేస్ట్ బాగుంటుందా? అంత నెయ్యి వేసినాం. ఈ వీడియో అర్థం చేయడం వల్ల నీ పని తినేకి ఎంత అవసరం పెట్టుకుంటా. నీళ్ళు ఊరు వేస్తాం. మళ్ళీ ఏంటి వరి ఇంకోటి అది లవంగం, జాపత్రి అంట. హోల్ బిర్యానీ స్పైసెస్. హోల్ బిర్యానీ స్పైసెస్ తెచ్చుకొని వేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్ కట్ చేసిన వేసుకోండి. ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకోవద్దండి, అట్లా పక్కన పెట్టండి కొంచెంసేపు. ఎందుకంటే గాలికి ఆవిరి అవ్వాలి. గాలి ఇంత బాగా చేసిన కలర్ఫుల్ ఉంది. అర్థం తీసుకోవాలి. వీడియోలో మొత్తం నేనే చేసిన. గెండి పెట్టి తిప్పిన, స్టవ్ ఆన్ చేసిన. ఎంజాయ్ గైస్. ఎవరు పిచ్చాలి కాను మధ్యలో బాగుంది. అందరు ఫంక్షన్లో ఏం చేసి మేము చేసుకొని తింటాం గైస్. బయట తినాం మేము. సో గైస్ ఇప్పుడు ఏంటంటే చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్తాను. సో టమోటాలు కొంచెం ఎక్కువ వేసింది, కొంచెం తీయగా ఉన్నాయి. బట్ ఫైనల్గా లాస్ట్ అంతా తినేసి చేయగలిగినాక నోరు అన్నాను. చాలా కాలం అవుతుంది లాస్ట్లో. ఓకే, మేమైతే ట్రై చేసినాం ఫస్ట్ టైం. సో గైస్ నా వీడియోని ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు గుడ్ అని కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా అంటే నాకు చాలా తెలుసు, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎడిటింగ్ అలానే బ్యాడ్గా ఉంది, మరి వీడియో వాయిస్ క్లారిటీగా లేదు సంథింగ్. సో నేనైతే పక్కా మీకు నెక్స్ట్ వీడియో చాలా గుడ్ క్వాలిటీతో వాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? చలో.